ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము 8వ వచనము. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మరి సామెతల గ్రంథం నుంచి మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు మనం చాలా సెల్ఫ్ రైచియస్గా ఉంటాం. నాకే జ్ఞానం ఉంది, నేనే కరెక్ట్గా ఉన్నాను, నా డెసిషనే కరెక్ట్, నేను ఇలానే చేయాలి అని మనము మన సొంతంగా మన మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మనము దేని మీద కూడా, మన జ్ఞానము మీద కానీ వేటి మీద కూడా, మన తెలివి మీద కానీ ఆధారపడద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అంటున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే మనము అల్టిమేట్గా చెడుతనమునంతటిని కూడా విడిచిపెట్టేస్తాం. అంటే ఈవిల్ వేస్ అన్నిటిని కూడా విడిచిపెట్టేస్తాము. అప్పుడు ఎప్పుడైతే మనము ఆ చెడుతనమును విడిచిపెడతామో మన దేహమునకు ఆరోగ్యం వస్తుందంట, ఎముకలకు సత్తు అంట, స్ట్రెంగ్త్ టు అవర్ బోన్స్. ఈరోజు ఎంతోమంది ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు. మజిల్స్ స్ట్రెంగ్త్ లేక, వీక్నెస్ అని ఎన్నో రోగాలతో, ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. కానీ దానికి మెడిసిన్ ఏంటి అంటే వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనంని విడిచిపెడితే చాలంట, మన దేహం అంతా కూడా ఆరోగ్యము. ఇక్కడ ఓన్లీ కంటికి, చెవికి, చేతులకి, కాళ్ళకి అని లేదు, దేహమునకు ఆరోగ్యం. అంటే మన బాడీ మొత్తానికి ఫ్రమ్ హెడ్ టు ద సోల్స్ ఆఫ్ అవర్ ఫీట్ మనకు ఆరోగ్యము ఇస్తాడంట దేవుడు, ఎముకలకి బలం ఇస్తాడంట. ఈరోజు నువ్వు ఏ విషయంలో అయితే నీకు అనారోగ్యంగా ఉండి, నువ్వు ఇంకా ఏ విషయంలో అయితే దేవునికి దూరం అయిపోతున్నావేమో, ఆయన యందు భయభక్తులు కలిగి నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకొని చెడుతనాన్ని మొత్తాన్ని కూడా విడిచిపెడితే నీ ఎముకలకు, నీ దేహముకు బలము. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.